साबिक वज़ीर-ए-आज़म आन जहानी इंदिरा गांधी की 40वीं बरसी तकरीब आज कांग्रेस पार्टी कायदीन और कारकुनों की जानिब से जिला सिद्दीपेट के गजवेल टाउन में रिवायती जोशो खरोश के साथ मनाई गई। इस मौके पर सदर जिला कांग्रेस कमेटी साबिक रुकन असम्बली टी नरसा रेड्डी की हिदायत पर सदर मार्केट कमेटी वी नरेंद्र रेड्डी, नायब सदर मोहम्मद सरदार खान, पार्टी कायदीन मोहम्मद जहीरुद्दीन, मोहम्मद अब्दुल वहीद और दूसरों ने इंदिरा गांधी के मुजस्समे पर गुलाए अकीदत पेश करते हुए भरपूर खिराज अकीदत पेश किया। इस मौके पर खिताब करते हुए साबिक सदर बल्दिया भास्कर मोहम्मद सरदार खान, नायब सदर मार्केट कमेटी ने बताया कि साबिक वज़ीर-ए-आज़म इंदिरा गांधी ने अपने दौरे हुक्मरानी में बैंकों को खौमिया कर मुल्क की मईशत को मुस्तहकम किया, जिसके नतीजे में ताहाल मुल्क माशी तौर पर काफी खुशहाल और मजबूत बन गया। उन्होंने कहा कि इंदिरा गांधी ने अपने दौरे हुकूमत में गरीबों के लिए बेशुमार इक़दामात किए थे। మాజీ ప్రధాని ఉక్కు మహిళ అయినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 40వ వర్ధంతిని ఈరోజు గజ్వేల్ పట్టణంలో డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ అన్న గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। మన భారతదేశ చరిత్ర చూస్తుంటే ఇందిరాగాంధీ గారు పాలించినప్పుడు దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం జరిగింది। ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ చేయడం జరిగింది, రాజాభరణాలను రద్దు చేయడం జరిగింది, నిరుపేదలకు భూమి లేని వాళ్లకు భూములు, ఆవులు పంచిన ఘనత ఇందిరాగాంధీకి దక్కింది। ఈరోజు కల్కిస్తాన్ ఉగ్రవాద సంస్థ మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంటే చాలా ధైర్యంగా బ్లూ స్టార్ ఆపరేషన్ చేసి ఈరోజు ఉగ్రవాదాన్ని నిర్మూలించినటువంటి ఘనత ఇందిరాగాంధీది। దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ కుటుంబానికి ఈరోజు మనం అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం।